కోడంగల్ నియోజకవర్గం చంద్రకల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అపరంజి 390 ఓట్ల భారీ మెజారిటీతో సర్పంచ్గా గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా దౌలతాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్రావు, కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ఉప అధ్యక్షుడు బోడి వెంకటరెడ్డి కలిసి సన్మానించడం జరిగింది. గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని నేతలు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు స్థానిక ఎన్నికల్లో మా సర్పంచ్ అభ్యర్థి అయిన మీర్జాపురం అపరాజీ గారికి అందరూ సహకరించినందుకు వారికి పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ, మాకు అందరికీ చంద్రకల్ గ్రామ ప్రజలందరికీ, నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి మరియు పెద్దలకి, మా మండల్ పెద్దలకి, ప్రతి ఒక్కరికి మా భార్యను సర్పంచ్గా గెలిపించినందుకు వందనాలు. పెద్దల సహకారంతో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, చంద్రకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, గ్రామస్తులకు మీకు ఎన్ని నిధులైనా తెప్పించి ఇచ్చే బాధ్యత నాది. మీరంతా కష్టపడి గ్రామాభివృద్ధికి తోడ్పడి గ్రామ ప్రజల సుఖ సంతోషాలను పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మీర్జాపురం అపరంజి మరి ఘన విజయం సాధించడం జరిగింది. మరి ముఖ్యంగా మరి రేవంత్ ఆ విధంగా ఇప్పుడు అత్యధిక మెజార్టీతో గెలిపించినారు. మరి మీరు కూడా నాయకత్వం మా ఎంబడి పడి మరి మాకు ఇండ్లు కావాలి, మాకు ఇది కావాలి అని చెప్పి మీరు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, తిరుపతి రెడ్డి గారి నాయకత్వం.